కర్ణాటక కాంగ్రెస్ పాలనలో గవర్నమెంట్ దగ్గర రూపాయి బిల్ల కూడా లేదని తెలుస్తోంది. ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులే తమ దగ్గర డబ్బులు లేవని ఒప్పేసుకుంటున్నారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు కాదు కదా, చిన్న చిన్న రోడ్లు, డ్రైనేజీలు నిర్మించడానికి కూడా వారి దగ్గర డబ్బులు లేవట. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజు కేజ్ అయితే తాను 25 కోట్లతో ఓ రోడ్డు వేయాలని సంవత్సరం కింద సీఎం దగ్గర సంతకం పెట్టించుకున్నా ఇప్పటికీ రోడ్డు వేయలేకపోయానని వాపోయారు. మొలకల్మూరు ఎమ్మెల్యే అయితే తాను ఎమ్మెల్యేగా గెలిచి సిగ్గుపడుతున్నానని, తన నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీతో పాటు కనీసం పాఠశాల కూడా నిర్మించలేకపోయానని వాపోయారు. ఇక హోంమంత్రి జి పరమేశ్వర్ అయితే గవర్నమెంట్ దగ్గర రూపాయి కూడా లేదని, నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవాలంటే స్థానిక నాయకులంతా కలిసి కేంద్రాన్ని విన్నవించుకుని అక్కడి నుంచి నిధులు తెచ్చుకోవాలని చెప్పేశారు. దీనికి తోడు కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్వి దేశ్పాండే మరో అడుగు ముందుకు వేసి మహిళలకు ఉచిత బస్సు వల్ల ఎవరికీ లాభం లేదని, దీనివల్ల ఖజానా ఖాళీ అవడంతో పాటుగా పురుషులకు సీట్లు కూడా దొరకడం లేదని విమర్శించారు. ఇక రాష్ట్రంలో హౌసింగ్ డిపార్ట్మెంట్ మినిస్టర్ జమీర్ ఖాన్ తీవ్ర అవినీతి చేస్తున్నారని, ఏకంగా ఎమ్మెల్యేలనే అధికారులు లంచం అడుగుతుంటే ఏం చేయాలని వాపోతున్నారు. దీన్ని బట్టి చూసుకుంటే రాష్ట్రం దగ్గర రూపాయి బిల్ల కూడా లేదని తెలుస్తోంది. రాష్ట్రంలో అమలు చేస్తున్న 5 గ్యారెంటీల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని, ఇక తెలంగాణ పరిస్థితి కూడా భవిష్యత్తులో ఇలాగే అవుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.